హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బయాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో 50 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఎస్సికి, పోలీస్ కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దేనిని వైట్ విట్రియోల్ అని పిలుస్తారు? వైట్ విట్రియోల్ అని పిలువబడేది ఆప్షన్ 1 జింక్ సల్ఫేట్. నెక్స్ట్ 1, ఖనిజ కాఠిన్యం యొక్క మోహ్స్ స్కేల్ ప్రకారం క్రింది వాటిలో మృదువైన లోహాలు ఏవి? సో ఇందులో మృదువైన లోహాలు బంగారం, రాగి, థోరియం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ 1, క్రింది వాటిలో డెటాల్లో ఏ క్రిమి నాశక సమ్మేళనాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి క్లోరోక్సిలెనాల్. నెక్స్ట్ 1, సెల్ యొక్క ఆత్మహత్య సంచులు అని వేటిని పిలుస్తారు? కణం యొక్క ఆత్మహత్య సంచులని పిలువబడేవి ఆప్షన్ బి లైసోజోమ్లు. నెక్స్ట్ 1, వైరస్లో క్రింది లక్షణాలలో ఏది లేదు? వైరస్ లక్షణం కానిది ఆప్షన్ ఏ సెల్ గోడ ఉనికి. వైరస్లు అనేవి కణ కవచాన్ని కలిగి ఉండవు. నెక్స్ట్ 1, ఆకు మధ్యలో ఉండే మందపాటి సిరను ఏమంటారు? ఆకు మధ్యలో ఉండేటువంటి మందపాటి సిరను మిడ్రిబ్ అంటారు, లేదా మధ్య భాగం లేదా మధ్య ఈనె అని పిలుస్తారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది, మిడ్రిబ్ లేదా మధ్య ఈనె. నెక్స్ట్ 1, ఏరోబ్ మరియు వాయురహితాలు రెండు సేంద్రియ పదార్థాన్ని క్షీణింపచేసే జీవ ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కంపోస్టింగ్. 1, వాతావరణ నత్రజని స్థిరీకరణకు కారణమైన సహజీవన బ్యాక్టీరియా ఎందులో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 బఠానీ. నత్రజని స్థాపన చేసేటువంటి బ్యాక్టీరియా రైజోబియం బ్యాక్టీరియా. సో ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన మొక్కలలో ఉంటుంది. సో ఇందులో లెగ్యూమ్ కుటుంబానికి చెందినటువంటి మొక్క బఠానీ. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1, మగసొర చేపలలో క్లాస్పర్లు దేనికి జోడించబడి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ డి ఫెల్విక్ ఫిన్. నెక్స్ట్ 1, క్రింది వాటిలో ఏది గ్లైకోజన్ను గ్లూకోజ్గా మార్చి రక్తాన్ని శుద్ధి చేస్తుంది? గ్లైకోజన్ను గ్లూకోజ్గా మార్చేది ఆప్షన్ సి కాలేయం. నెక్స్ట్ 1, వయోజన మానవునిలో సగటున హృదయ స్పందనల సంఖ్య ఏ పరిధిలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి 71 నుంచి 80 సార్లు. నెక్స్ట్ 1, రాత్రి అంధత్వం దేనివల్ల కలుగుతుంది? సో కంటి చూపుకు కానీ అంధత్వానికి కానీ కంటికి సంబంధించిన సమస్యలకు ఆన్సరు ఆప్షన్ సి విటమిన్ ఏ లోపం అవుతుంది. నెక్స్ట్ 1, ఎమల్సిఫికేషన్ లేదా ఎమల్సీకరణ అంటే ఆన్సర్ ఆప్షన్ బి కొవ్వులను చిన్న చిన్న ముక్కలుగా విభజించడం. నెక్స్ట్ 1, క్రింది వాటిలో ఏకకణంగా లేనిది? ఇందులో ఏకకణ జీవి కానిది ఏది అంటే ఆప్షన్ డి హైడ్రా. యూగ్లీనా, అమీబా, పారమీషియం ఇవన్నీ కూడా ఏకకణ జీవులు. హైడ్రా అనేది బహుకణ జీవి. నెక్స్ట్ 1, ఈ క్రింది వాటిలో డైకోట్ విత్తనాన్ని ఏది సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి పప్పులు. డైకోట్ విత్తనం అంటే ద్విదళ బీజాలు. సో ఇందులో ద్విదళ బీజం ఏది అంటే ఆప్షన్ సి పప్పులు. వరి, గోధుమ, మొక్కజొన్న ఈ 3 కూడా ఏకదళ బీజాలు. నెక్స్ట్ 1, ప్రోటీన్లు దేని ద్వారా జీర్ణమవుతాయి?
ఆన్సర్ ఆప్షన్ బి ప్రోటీసెస్. నెక్స్ట్ వన్, బ్యాటరీలలో నిల్వ చేయబడిన యాసిడ్ ఏది? బ్యాటరీలలో నిల్వ చేసేటువంటి యాసిడ్ ఏది అంటే ఆప్షన్ ఏ సల్ఫ్యూరిక్ ఆమ్లం. నెక్స్ట్ వన్, జన్యువులు జతగా కనిపించవు. క్రింది వాటిలో ఎందులో జన్యువులు జతగా కనిపించవు అంటే ఆప్షన్ వన్ జైగోట్. జైగోట్లో జన్యువులు అనేవి జతగా కనిపించవు. నెక్స్ట్ వన్, మోటారు నియంత్రణలో మెదడులోని ఏ భాగం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి సెరిబెల్లం. నెక్స్ట్ వన్, ఇంటర్ఫెరాన్లు దేనికి ప్రతిస్పందనగా సంశ్లేషణ చేయబడతాయి? ఆన్సర్ ఆప్షన్ వన్ వైరస్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ రసాయనం కండరాల అలసటతో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి లాక్టిక్ ఆమ్లం. మన శరీరంలోని కణంలో అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు అక్కడ ఆక్సిజన్ అందదు కాబట్టి లాక్టిక్ యాసిడ్ అనేది విడుదలవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ వలనే మనకు కండర నొప్పులు అనేవి కలుగుతాయి. నెక్స్ట్ వన్, చేపలలో గాలి మూత్రాశయం దేని వలె పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ హైడ్రోస్టాటిక్ అవయవం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ గ్రంథి గ్రోత్ హార్మోన్ను రహస్యంగా ఉంచుతుంది? ఏ గ్రంథి పెరుగుదల హార్మోన్ను రహస్యంగా ఉంచుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి పిట్యూటరీ గ్రంథి. నెక్స్ట్ వన్, ఏ వ్యాధికి సంబంధించి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ టెస్ట్ అండ్ ట్రీట్ విధానాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ హెచ్ఐవి. నెక్స్ట్ వన్, దేని యొక్క అధిక స్రావము వల్ల రక్తపోటు పెరగవచ్చు? ఆన్సర్ ఆప్షన్ ఏ థైరాక్సిన్. థైరాక్సిన్ అధికంగా స్రవించినట్లయితే రక్తపోటు అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్, గ్లూకోజ్ పైరువేటుగా ఎక్కడ విచ్ఛిన్నం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి సైటోప్లాజం. నెక్స్ట్ వన్, నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ దేశవ్యాప్తంగా హెపటైటిస్ ఏ సంవత్సరంలో నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి 2030 సంవత్సరం నాటికి. నెక్స్ట్ వన్, ఏ రకమైన వ్యాధికారకం నీటి ద్వారా వ్యాపించే విరేచనాలకు కారణమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఎండోక్రైన్ గ్రంథి కానిది? ఇందులో ఎండోక్రైన్ గ్రంథి కానిది ఆప్షన్ డి ప్లీహం. నెక్స్ట్ వన్, జూలాజికల్ నామకరణంపై అంతర్జాతీయ కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1988. నెక్స్ట్ వన్, నెమలి శాస్త్రీయ నామం. నెమలి యొక్క శాస్త్రీయ నామం ఆప్షన్ బి పావో క్రిస్టేటస్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తక్షణ శక్తి కోసం ప్లేయర్కు ఏది ఇవ్వబడుతుంది? ఇన్స్టాంట్ ఎనర్జీ కోసం ప్లేయర్కు ఇవ్వబడేది ఆప్షన్ డి కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ వన్, అన్ని మొక్కలు మరియు జంతువులు కణాలతో కూడి ఉంటాయి మరియు కణం జీవితం యొక్క ప్రాథమిక యూనిట్. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రకటన క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఇది కణ సిద్ధాంతం అండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, స్కిన్ ఇన్ఫెక్షన్లు క్రింది వాటిలో దేని వల్ల వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ప్రోటోజోవా, బ్యాక్టీరియా, వైరస్ మూడింటి వల్ల చర్మానికి సంబంధించిన వ్యాధులు అనేవి కలుగుతాయి. నెక్స్ట్ వన్, వైడల్ పరీక్ష దేన్ని నిర్ధారించడానికి ఉపయోగించబడుతుంది? వైడల్ టెస్ట్ చేసేది టైఫాయిడ్ నిర్ధారణకు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, దంతాల అధ్యయనానికి సంబంధించిన శాస్త్రం ఏది?
ఆన్సర్ ఆప్షన్ ఏ ఓడెంటాలజీ. నెక్స్ట్ వన్, సింకోనాలో ఏ భాగం ఔషధాన్ని ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ బెరడు. నెక్స్ట్ వన్, భారీ వ్యాయామం చేసే సమయంలో సగటున వయోజన వ్యక్తిలో శ్వాస రేటు నిమిషానికి ఎంతవరకు పెరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి 25. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏటీపీ యొక్క విస్తరణ రూపం? ఏటీపీ ఫుల్ ఫామ్ ఏమిటి అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, బీసీజీ టీకా ఎన్ని సంవత్సరాల వయసులో ఇవ్వబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి 15 రోజుల లోపు. శిశువు జన్మించిన 15 రోజుల లోపు ఈ బీసీజీ టీకాను ఇస్తారు. ఈ బీసీజీ టీకా క్షయ నివారణకి ఇచ్చేటువంటి టీకా. బీసీజీ యొక్క ఫుల్ ఫామ్ బ్యాసిల్లస్ కాల్మెట్టి గరైమ్. నెక్స్ట్ వన్, లిప్యంతరీకరణం అంటే దేని యొక్క సంశ్లేషణ? ఆన్సర్ ఆప్షన్ ఏ డిఎన్ఏ. నెక్స్ట్ వన్, మేధస్సు యొక్క స్థానం ఎందులో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి సెరిబ్రమ్. నెక్స్ట్ వన్, క్రింది మూలకాలలో బ్రోమిన్ కంటే ఎక్కువ పరమాణు సంఖ్యను కలిగి ఉన్నది ఏది అంటే ఆప్షన్ ఏ వెండి. రాగి యొక్క పరమాణు సంఖ్య అనేది 29. నెక్స్ట్ ఐరన్ ఇనుము యొక్క పరమాణు నెంబరు 26, క్రోమియం 24, నెక్స్ట్ సిల్వర్ లేదా వెండి 47. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 వెండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ లోహంలో గాలెనా అనే ధాతువు ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి సీసం లేదా లెడ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో బయోడిగ్రేడబుల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ పేపర్. నెక్స్ట్ వన్, గాలి నుండి కార్బన్ కణాల తొలగింపు సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఎలక్ట్రోఫోరోసిస్. నెక్స్ట్ వన్, పెట్రోల్ యొక్క యాంటీ నాకింగ్ ప్రాపర్టీని పెంచడానికి క్రింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి టెట్రాథైల్ సీసం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.